ఒకటి బాధకరమైన అడ్డుబండ ఏమిటంటే, హాస్పిటల్లో ఉండి వాళ్ళ బంధువులందరూ కూడా హాస్పిటల్లో ఉండి ఆ వ్యక్తికి వీళ్ళందరూ పరిచర్యలు చేస్తూ పాపం మరి సహాయం చేస్తూ ఉన్న కారణం చేత కొంతమంది రాలేకపోయారు. మనం ఆ స్థితిలో లేం కదండి. అందుకొరకు ప్రభువుని మనం స్తుతించాలి. రెండవది, ఎందుకు మందిరంలోనికి రాలేకపోతున్నారంటే విస్తారమైన పనులు పెట్టుకున్నట్టు చేత. చూడండి, ఒకసారి ఆలోచించండి. మార్తా మరియా ఇద్దరు సహోదరులు ఉన్నారు. మార్త గురించి సాక్షాత్తు యేసు ప్రభువారే చెప్పిన మాట ఏంటంటే, మార్తా మార్తా, నీ విస్తారమైన పనులను పెట్టుకుని దేవుని వాక్యమును వినుటకు రాలేకపోతున్నావు. చాలామంది మరి ఆదివారాలు ఫంక్షన్లు ప్రియమైన వాళ్ళరా వెళ్ళొచ్చు, ఆరాధన చూసుకుని వెళ్ళొచ్చు. లేదు అక్కడ ప్రాణాపాయమైన స్థితి అయితే మందిరంలోనికి వచ్చి ప్రార్థన చేయించుకుని వారి కొరకు కూడా ప్రార్థన చేయండి, ఆపత్కాలం తప్పని పరిస్థితి అని. ప్రియమైన వాళ్ళరా, చాలామంది ఎందుకు మందిరాలకు రాలేకపోతున్నారంటే 53వ కీర్తనలో ఏముందండి? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు, వారు చెడిపోయిన వారు అసహ్యమైన కార్యములు చేయుచున్నారు గనుక వారు దేవుని దగ్గరికి వస్తే నీతిగా బ్రతకాలి, దేవుని శాసనాలకు దేవుని కట్టడలకు తల వంచి శిరము ఉంచి బ్రతకాలి, న్యాయంగా సంపాదించుకోవాలి అనే ఉద్దేశంతో ఇది మనకొద్దు, దేవుడు లేడంటే సరిపోతుంది అని అనుకుని చాలామంది దేవుడు లేడని బుద్ధిహీనమైన స్థితిలో చాలామంది ఉన్నారు. అట్టి స్థితిలో కూడా మనల్ని దేవుడు ఉంచలేదు కదండి. ప్రభుకి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. నిజంగా ఎంత నెమ్మది, ఎంత శాంతి, సమాధానం దేవుడు మనకి అనుగ్రహించాడు. మరి కొంతమంది మందిరంలోకి ఎందుకు రాలేకపోతున్నారంటే భార్యాభర్తల మధ్య కలహాలు. శనివారం కలహాలు ఉండొచ్చు, 24 గంటలు కూడా అవ్వలేదు, నేను బైబిల్ ఎలా పట్టుకోను, నా భర్తతో నేను ఎలా మాట్లాడను, నా భార్యతో నేను ఎలా మాట్లాడను, ఇంట్లో వాళ్ళతోనే సమాధానం లేదు కదా, మందిరంలోకి వెళ్ళి ఎలాగ ఫ్రీగా ఉండగలను అని చెప్పి చాలామంది కుటుంబ కలహాలు కారణం చేత, వివాదాల చేత మందిరములోనికి రాలేని స్థితిలో వాళ్ళు ఉంటున్నారు. ఈ రక్షణ పొంది బాప్తిసం పొంది ఆయన శరీరం తింటూ ఆయన రక్తాన్ని త్రాగుచూ ఉన్న వాళ్ళు వచ్చి 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 మానేశారు. ఎందుకు మానేశారంటే ఈ లోకములో ఉన్న అనేకమైన వాటిని ఆశించి మా రెక్కలే మాకు ఆధారం అని చెప్పి, మా తెలివితేటలే మాకు జీవనాధారం అని చెప్పి కొంతమంది మందిరంలోనికి రాలేని స్థితిలో ఉన్నారు. కొంతమంది పరిస్థితి ఎలా ఉందంటే, ఇంకా ఈ మందిరానికి వెళ్ళము, వేరే మందిరానికి వెళతాము అని చెప్పి కొంతమంది 50-50 ఈ పరిస్థితుల్లో కొంతమంది ఉన్నారు. మనం ఎన్ని కారణాలు చూసామండి? మందిరానికి రాలేని వారిని బట్టి ఎన్ని కారణాలు చూసాం? మనం చాలా కారణాలు చూసాం. ఇంకా మందిరానికి ఎందుకు రాలేకపోతున్నారంటే, దేవుని దగ్గరికి ఎందుకు రాలేకపోతున్నారంటే, ఈయన మా దేవుడు కాదు, మా నమ్మకం మాది అని చెప్పి కొంతమంది దేవాలయంలోనికి అనగా సజీవుడైన దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు. ఈ కారణాలు. ఇంకా కొంతమంది ఎందుకు మందిరాలు రావట్లేదంటే, ఈ పాస్టర్ గారు ఎగిరి గంతులేయట్లేదు, ఎగిరి గంతులేస్తూ వాక్యం చెప్పట్లేదు, పాస్టర్ గారు మాకు ఎగిరి గంతులేయాలి, అప్పుడైతేనే మందిరానికి వస్తాం. ఈ పాస్టర్ గారు మాకు గంతులేస్తూ డ్యాన్స్ వేస్తూ బ్రేక్ డ్యాన్స్ వేస్తూ మమ్మల్ని కూడా స్టెప్ డ్యాన్సు కప్ప డ్యాన్సు వేపిస్తే అప్పుడు మేము మందిరానికి వస్తాం. నాకు నచ్చట్లేదు. ఆ తంత్రాలు, మాయలు, మాయా మంత్రం ఇలాంటి వాటిని మనం జ్ఞాపకం చేసుకుని, ఇంకో సందర్భం ఏంటో మనం వినాలండి ప్రియమైన వాళ్ళరా.
అక్కడికి వెళ్తే ఏదో జరుగుద్ది, ఇక్కడికి వెళ్తే ఏదీ జరగదు అనే భ్రమ పోవాలి మనలో. దేవుడు ఎక్కడైనా దేవుడేనా కాదా? ఎక్కడైనా దేవుడేనా? ఇది బైబిల్లో ఉన్న విషయం చెప్తున్నా నేను. ఈ అనుమానాలు, ప్రశ్నలు ఉంటే దైవ సేవకులను అడగాలి. ఏం చేయాలండి? దైవ సేవకులు ఏం చేయాలి? అడగాలి. ఈరోజు స్టేటస్ వచ్చింది. మార్తమ్మ అనే ఒక ముసలమ్మ ఆదివారమే పెన్షన్ ఇస్తారు, తర్వాత ఎవరు అని నీకు ఎవరైనా వార్త చెబితే ఏం చేస్తామంటే, ఇస్తే రేపు తీసుకుంటా, అంతేగాని ఈరోజు మందిరాన్ని నేను మానను. అబ్బా, ముసలావిడి గవర్నమెంట్ వారు ఆ పెన్షన్ ఇస్తే అదే ఆధారం అని చెప్పి గవర్నమెంటే దేవుడు అని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దేవుని దయ వల్ల దేవుడు ప్రభుత్వం వారితో మాట్లాడితే ఎలాగండి? దేవుని దయ వల్ల దేవుడు ప్రభుత్వం వారితో మాట్లాడితే ఈరోజు ఈ ప్రభుత్వాలు ఈ వృద్ధాప్యంలో ఉన్న వారిని ఆదుకుంటున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఫేస్బుక్లో ఇంకొక వీడియో చూసా. 4 కిలోమీటర్లు నడిచి ఆ తుప్పల్లో చెట్లలో బయలుదేరే ముసలమ్మ మందిరానికి వెళ్తుందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం విశ్వాసం అండి మంది! వాళ్ళది ఏం విశ్వాసం అండి! ఎంత అద్భుతమైన విశ్వాసం అండి! నిజమైన విశ్వాసం అంటే అదేనండి. నీ చేతగాని తనమే